వేసవి ప్రారంభమవడంతో తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అలర్ట్స్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది వేసవి కాస్త ముందుగానే ప్రారంభమైందని అన్నారు. మార్చ్ చివరి నుంచి మే వరకు తీవ్రమైన ఎండ, వడగాలులు ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా కరెస్పాండెంట్ సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఎంత మేర కూడా పెరిగే అవకాశాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రానున్న రోజుల్లో అండ్ ఇవాళ కూడా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తాకే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఎంతవరకు ఇందులో నిజం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ మొదటి వారం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే క్రమక్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలోనే 1 నుంచి 2 డిగ్రీల వరకు మనకి ఎండ తీవ్రత అనేది ఈ యొక్క ఉపరితల ఆవర్తన తాపం కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే భూ ఉపరితలం అనే వేడిమి పెరిగిందో ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఎండ తీవ్రత అనేది సాధారణం కంటే ఎక్కువగా ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 5 జిల్లాలకు ఈరోజు ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే వెండమేడిమి వాతావరణం అనేది 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉంటుందో అప్పుడు మాత్రం ఈ యొక్క ఆరెంజ్ కలర్ తో మేము అంచనా వేయడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఎల్లో కలర్ వార్నింగ్స్ కూడా, ఎల్లో కలర్తో కూడా ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి చూస్తున్నాము. ముఖ్యంగా రానున్న 5 రోజులు కూడా చాలా చోట్ల 35 నుంచి 30 సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది అధికంగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మాత్రం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, అలాగే మంచిర్యాల, జగిత్యాల ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఇవాళ 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏదైనా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఏవైతే ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతాల్లో ఇవాళ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో హీట్ వేవ్స్ అలాగే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.